అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఎన్నికల వేడి బాగా రాజుకుంది కాబట్టి ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఎవరికి ఓటేయాలి అని దాదాపుగా ప్రజలు ఫిక్స్ అయ్యే ఉంటారు. అయితే రకరకాల సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి, మేమే గెలిచేస్తాం, అదిగో ఆ సర్వే వచ్చింది, ఇదిగో ఈ సర్వే వచ్చిందని పుట్టిస్తూనే ఉన్నారు. రెండు పార్టీలకి సంబంధించి ఎవరి అనుకూల సర్వేలు వాళ్ళు పుట్టిస్తున్నారు. ఒక 4 రోజుల కిందట ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఒక సర్వే రిలీజ్ అయింది. యాక్చువల్లీ అది ఫేక్. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా సర్వే చేయరు, అసలు వాళ్ళు రాజకీయ పరిస్థితుల మీద ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అసలు అంచనా కూడా వేయరు. ఎక్కడైనా ఏదైనా రాజకీయంగా సమస్య ఉంటే దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారేమో తప్ప, అంతే తప్ప ఇంత క్లియర్గా సర్వేలు అనేవి చేయరు, ఇంపాసిబుల్. అదొకటో విషయం. ప్లస్ ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వే ఇచ్చారు అనేదే ఫేక్ అయితే దాన్ని ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్లే చేశారనేది ఇంకో ఫేక్. ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ఆ సర్వే వార్త వచ్చింది, సో అంటే నిజమే. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అనుకూల మీడియాలోనే వైసీపీ గెలుస్తున్నట్టు వార్త ఇచ్చారంటే అది నిజమే అని జనం నమ్ముతారని ఈటీవీ పేరుతో ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేశారు కదా. ఒకటి ఐబీ పేరుతో రిలీజ్ చేసిన సర్వే ఫేక్, 2 ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆ న్యూస్ ప్రజెంట్ చేసిందని చెప్పడం ఫేక్. ఆ 2 ఫేకులు, ఈ 2 అబద్ధాలే. ఈ 2 కూడా పుట్టించిన వార్తలు, సృష్టించిన సర్వేలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో చాలామందికి ప్రజలకి సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఫోన్లు చేస్తున్నారు. ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తుంది, అంటే థర్డ్ పార్టీ ఫోన్ చేసి ఏం చెప్తున్నారు తెలుసా, ఐబీ సర్వే చేసింది, ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వే చేశారు, వైసీపీకి 124 సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు తేల్చారు, అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది, సో మీరు వైసీపీకి ఓటు వేయండి అని చెప్తున్నారు. సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో దేశంలో అత్యున్నత వ్యవస్థగా ఉన్న ఐబీ కూడా వైసీపీకి అనుకూలంగానే సర్వే రిపోర్ట్ ఇచ్చారు, సో మీరు కూడా ఇంకా ఆలోచన ఎందుకు, మీ ఓటు కూడా వైసీపీకే వేయండి, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుంది, మీరు కూడా వేసేయండి అని జనాన్ని ఒక ఆలోచనలో క్రియేట్ చేయడానికి చేశారు. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇటువంటి రాజకీయాలు బహుశా ఫేక్ సర్వేలు సృష్టించడం వరకే మనకు తెలిసిన ఫేక్ రాజకీయం ఏంటి, ఫేక్ సర్వేలు సృష్టించడం వరకే ఆగిపోతారు. ఫేక్ సర్వే సృష్టించడం, దాన్ని ఒక ప్రముఖ ఛానల్లో వస్తున్నట్టు ఫేక్ వీడియో సృష్టించడం, ఆ 2 నిజం అని నమ్మించడానికి జనాలకు ఫోన్లు చేసి చెప్పడం, ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకా ఉందా? సో అంటే ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించడానికి ఎంతవరకు దిగజారుతున్నారు అనేది ఆలోచించుకోండి. ఇక్కడ నేను ఏ పార్టీ వాడిను లేదా నేను ఏ కులస్తుని అనేది కాదు, నేను మాట్లాడుతున్నది నిజమా అబద్ధమా. నిజంగా ఐబీ వాళ్ళు సర్వే రిలీజ్ చేశారా లేదా, ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ఆ వార్త వచ్చిందా లేదా అనేది ఆలోచిస్తే చాలు, ఈ కాల్స్ నిజమా అబద్ధమో తెలిసిపోతుంది. సో మనం అందుకే రియాలిటీ షోలో అందుకే ఫేక్ బతుకుల్లో ఉండిపోతున్నాం. సో రియాలిటీ షో నుంచి బయటకు రండి, ఫేక్ నుంచి బయటకు రండి. మీరు ఎవరికైనా ఓటు వేయండి, కానీ నిజాన్ని మర్చిపోవద్దు, నిజాన్ని వదిలేయొద్దు, రియాలిటీని వదిలేయొద్దు. థ్యాంక్ యూ.